రైట్ కొట్టండి, బెల్ల కొట్టండి. హాయ్, ఏమో కూర వండుతున్నావు? పొటాలు. పొట్టాలు కూర. దానికి ఏమేమి వాడతారు? ధనియాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, పట్ట, లవంగాలు, ఒక యాలగ. ఓకే, నెక్స్ట్ నూనె వేయాలి. నూనె వేసి వేయించుకోవాలి. తర్వాత పొడి చేయాలి. తర్వాత కట్ చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, పొటన్స్. తర్వాత ఏమేమి వేయాలి? టమాటా గుజ్జు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, మనం మిక్సీ పట్టుకున్న పొడి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? ఇందాక అవన్నీ వేయించి పొడి చేసి కలిపి ఇలా కలుపుకొని కాయల్లో పెట్టాలి. కాయల్లో పెడతారు. అలా అన్నీ కూర్చుకుంటారు. అన్నీ కూరవాళ్ళు. ఇలా అన్నీ కూర్చుకుంటారంట ఫ్రెండ్స్. ఇలా అన్నీ కూర్చుకోవాలా. ఇలా కూర్చుకున్న తర్వాత మరి ఈ మసాలా వాడేటప్పుడు కాయ వాడేటప్పుడు ఈ మసాలా కూడా వేసేస్తారా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు? పట్ట, లవంగాలు రెండు, ఒక యాలగ, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ శనగపప్పు. అది అన్ని పోపులో వేయాలి. దాంట్లో వేయాలా, దీంట్లో వేయాలా. ఓకే, ఇది మినప్పేడ. కరేపాకు, కాయలన్నీ నూనెలో వేసేయాలి. అలా నూనెలో వేసేయడమేనా? ఇప్పుడు ఈ మసాలా కూడా ఇప్పుడే వేస్తారా? తర్వాత కాయ వాడాలా? వాడిన తర్వాత ఈ మసాలా కూడా ఇంకా వేసుకున్నావా? కొంచెం నూనె వేసేస్తే వారం దాకా అయినా అంతే ఉంటుంది. అంతా నూనెలోనే కదా. అలా మూత పెట్టేయాలి. మసాలా వేస్తాము. మొత్తం వేసేస్తారా? కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తావా? టైం పడుతుంది. ఎంత టైం పట్టుద్ది? అరగంట పడుతుంది. కాయలు అయ్యి గట్టి కాయలు వాడాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఉడకాలి.
అయ్యిందా? అయ్యా ఇంకెంతసేపు పట్టుద్ది? ఇంకెంత ఒక 10 నిమిషాలు. ఇనికిపోతే గట్టిగా అయిపోద్ది. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ చేసేసుకోవడమేనా? వేడి వేడి పొటాలు కర్రీ రెడీ. హాయ్, రైట్ కొట్టండి, బెల్ల కొట్టండి. హాయ్ హాయ్ అండి.